ఇలా గిన్నెలో పెడుతున్నాను కదా! ఎప్పటికిప్పుడు తినేస్తాం గదా! అని ఇంక నేను గిన్నెలో పెట్టినానండి. ఐదే గదా చేసింది. నీరు రాకుండా కింద ఒక ప్లేటు ఏదన్నా ఏస్తాను బోర్ల పెట్టి. లేదంటే మన టేబుల్ మీద గిన్నెలు పెట్టుకునేది అది ఉంది గదా! బ్లాక్‌ది. అది చిన్నది స్టాండ్ పెట్టాను. ఇలా రోటీస్ ఇంకా మిగిలిన పిండి పెట్టేసా. రాత్రి మా ఆయన తింటారులే, తింటారన్నప్పుడు చేసిస్తా. నా ఇంట్లో పెద్ద తలనొప్పండి. ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి ఉంటది. బెండకాయ చూడండి మాడినట్టు అయిపోయింది. ఏఎంసీలో గదా! ఇలా మీకు కలిపి ఆఫ్ చేసినాను. ఇప్పుడు కలిపి చూపిస్తున్నా చూడండి. లాస్ట్ వీడియోలో చూసుంటారు. అంతా అడుగంటినట్టయింది. ఇప్పుడు ఆ జిగురంతా ఊడొస్తుంది. ఏఎంసీ స్పెషల్ ఏమంటే అడుగంటినా గాని అది చల్లారే కొద్దీ దానంతకు అదే ఇలా కలపంగానే ఊడొస్తది. మన పెన్నంలో అయితే గోకాల్సొస్తది గదా! ఇందులో అట్లా ఉండదు. కొంచెం వాటర్ ఏసినా అండి. మా పిల్లలకు బెట్టు బెండకాయ ఇష్టము. అందుకని మీరు లాస్ట్ షాట్‌లో చూసుంటారు ఈ కర్రీ ఎలా చేశానని. ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళైతే లాస్ట్ షాట్‌లో చెప్పినాను. అందుకని మళ్ళీ అడక్కండి. చాలా బావుంటదండి. ఇట్లా ట్రై చేయండి ఎప్పుడన్నా వెట్టుగా. ఏమ్స్ గిన్నెలో కొనాలనుకునే వాళ్ళకు డెమోలాగా చూపిస్తున్నాను అంతే తప్ప, అస్తమానం నేను ఏఎంసీనే వాడతానని కాదు. అన్ని గిన్నెలు వాడతా. ఈ మధ్య చెప్పాను గదా! లిమిట్‌గా తింటున్నానని. అన్నం లిమిట్‌గా చేశాను గానీ చిరుతిళ్ళు మానలేదు. చిరుతిళ్ళులో బయట నుండి స్వీట్స్ కొనుక్కొచ్చుకునే హాబిట్ మానేశాను టోటల్‌గా. ఎందుకంటే లావైపోతున్నా గదా! ఇంకా కొంచెము ముందు రోజుది రోటీ ఉంది. అది పెట్టుకొని ఇప్పుడుదొక రోటీ పెట్టుకున్నా. కొంచెం అన్నం ఇంతే. ఇంగ పెరుగేసుకొని పెరుగులో బూంది యేసుకున్నా మళ్ళీ. మా పాపనడిగి కేక్ చేయించుకొని ఇది తిన్నా. ఇవాళ ఇంతే చూడండి మధ్యాహ్నం నా డిన్నర్.